మెగాస్టార్ చిరంజీవి 4 దశాబ్దాల సినీ ప్రస్థానం, సంచలన రికార్డులు, బాక్సాఫీస్ షేక్ చేసిన హిట్లు, కుర్రకారును ఉర్రూతలూగించే బ్రేక్ డాన్స్లు. సుప్రీం హీరో నుంచి మెగాస్టార్గా ఆయన ఎదిగిన తీరు ఒక ప్రభంజనం. కాని ఇంతటి సుదీర్ఘ కెరియర్లో కొన్ని పరాజయాలు ఆయనను వెంటాడాయి. ముఖ్యంగా ఒక సినిమా మాత్రం మెగాస్టార్ ఇమేజ్పై మాయని మచ్చలా మిగిలిపోయింది. 100 కోట్ల నష్టాలు, కనివిని ఎరుగని విమర్శలు. అసలు ఏంటా సినిమా? ఎందుకంత పెద్ద డిజాస్టర్ అయ్యింది? చిరంజీవి కెరియర్లో పరాజయాలు కొత్తేమీ కాదు. గతంలో బిగ్ బాస్, మృగరాజు లాంటి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. రీసెంట్గా వచ్చిన భోళాశంకర్ కూడా నిరాశపర్చింది. కాని వీటన్నింటినీ మించి మెగాస్టార్కు ఘోర అవమానాన్ని మిగిల్చిన సినిమా ఆచార్య. వరుస హిట్లతో దూసుకుపోతున్న కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా అనౌన్స్ అయినప్పుడు అంచనాలు ఆకాశాన్ని తాకాయి. పైగా తండ్రి కొడుకులు చిరంజీవి, రామ్ చరణ్ కలిసి ఫుల్ లెంత్ రోల్స్ చేస్తున్నారనేసరికి ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. కాని థియేటర్లోకి వచ్చాక సీన్ రివర్స్ అయింది. విశ్లేషకులు ఈ సినిమాకు 1 లేదా 1.5 రేటింగ్ ఇచ్చారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దీనికి ప్రధాన కారణాలు: కథలో వేగం లేకపోవడం, కొరటాల మార్క్ సోషల్ మెసేజ్ ఉన్నా స్క్రీన్ ప్లే చాలా నెమ్మదిగా సాగడం ప్రేక్షకులకు బోర్ కొట్టించింది. నాసిరకం గ్రాఫిక్స్, భారీ బడ్జెట్ పెట్టినా గ్రాఫిక్స్ క్వాలిటీ మాత్రం టెలివిజన్ సీరియల్ రేంజ్లో ఉండటం విమర్శలకు దారితీసింది. మిస్ అయిన మెగాస్టార్ గ్రేస్, చిరంజీవి మార్క్ కామెడీ, ఈజ్ ఇందులో కనిపించలేదు. సినిమా అంతా సీరియస్గా సాగడం అభిమానులను నిరాశపరిచింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఆచార్య వల్ల బయ్యర్లు దాదాపు 100 కోట్ల వరకు నష్టపోయారు. టాలీవుడ్ హిస్టరీలోనే ఇదొక అతిపెద్ద లాస్. ఈ నష్టతీవ్రత ఎంతలా ఉందంటే చిరంజీవి గారు తన కెరియర్లో ఎప్పుడూ లేని విధంగా తన రెమ్యూనరేషన్లో కొంత భాగాన్ని వెనక్కి ఇచ్చేయాల్సొచ్చింది. వారం రోజులు కూడా గడవకముందే థియేటర్ల నుండి ఈ సినిమా మాయమైపోయింది. ఒక గొప్ప నటుడి కెరియర్లో ఎత్తుపల్లాలు సహజం. ఆచార్య ఒక చేదు జ్ఞాపకంగా మిగిలినా మెగాస్టార్ మళ్లీ పుంజుకున్నారు. మరి మీ అభిప్రాయం ప్రకారం ఆచార్య సినిమాలో అసలైన లోపం ఎక్కడుంది? స్క్రిప్ట్లోనా లేక మేకింగ్లోనా? కింద కమెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన సినీ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.